హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిన్ డైరెక్షన్స్ కంపెనీ బిజినెస్ ప్లాన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన కంపెనీ నేమ్ వచ్చేసి ఫిన్ డైరెక్షన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎలా స్టార్ట్ అయ్యింది, అలాగే ఈ కంపెనీలో నిజంగా ఇన్కమ్స్ వస్తున్నాయా, ఎవరైనా సక్సెస్ అయ్యారా, ఈ కంపెనీలో ఉన్న అచీవ్మెంట్స్ ఎవరైనా అచీవ్ అయ్యారా, ఇవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటానండి. కంపెనీ నేమ్ చూసారు కదా, ఇక్కడ మన కంపెనీ గురించి న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది. అలాగే మన కంపెనీలో వర్క్ చేసిన కొంతమంది లీడర్స్ ఈ కంపెనీలో ఎలా స్టార్ట్ అయ్యాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా మనతో షేర్ చేసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, మన ఫిన్ డైరెక్షన్స్ ఫుడ్ ప్యాచెస్ అండి. మన కంపెనీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఫుడ్ ప్యాచెస్ గురించి కూడా న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. ఫిన్ డైరెక్షన్స్ అనే కంపెనీ నేమ్ మీద లాంచ్ చేయడం జరిగింది ఫుడ్ ప్యాచెస్ ఆఫీస్లో. అప్పుడు ఇక్కడ చాలా మంది లీడర్స్ కూడా అచీవ్ అయ్యాం, వెళ్ళి మేము ఫుడ్ ప్యాచెస్ అన్ని కూడా చూడడం జరిగిందండి. ఇవన్నీ కూడా మన కంపెనీకి సంబంధించిన న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్ అండి ఇవన్నీ కూడా. అలాగే ఈ కంపెనీలో నిజంగా ఇన్కమ్స్ వస్తున్నాయి అని మీకు డౌట్ కూడా ఉండొచ్చు కదా. ఈ మంత్ ఇన్కమ్ అండి ఇది, మీరు చూడొచ్చు. ఇక్కడ డే టు టైమ్ అన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే కంపెనీ నేమ్ కూడా మీరు చూడొచ్చండి, ఫిన్ డైరెక్షన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1 డే నేను 4000 రూపీస్ తీసుకోవడం జరిగింది. అలాగే 19th 2000 రూపీస్, ఇలా చాలా ఇన్కమ్స్ అనేది నేను ఎర్న్ చేశానండి. అలాగే 22 4000 2000 ఇలా ఫర్ డే 1 డే ఇన్కమ్ వచ్చి 11,000 రూపీస్ నేను ఈ కంపెనీలో తీసుకోవడం జరిగింది. ఇన్కమ్ ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్న చూస్తున్నారు కదా. నెక్స్ట్ అలాగే 26న అలా ఇలా చాలా ఇన్కమ్స్ అనేది నేను ఎర్న్ చేశాను ఈ కంపెనీలో. అలాగే మన కంపెనీలో ఉన్న 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్కమ్ ఇస్ రాయల్టీ అచీవ్ ఇన్కమ్. ఈ ఇన్కమ్కి ఉస్తేల దీపిక ఫ్రమ్ హైదరాబాద్, వీర లావణ్య మేడం ఫ్రమ్ చెన్నై, నేను లావణ్య మేడం అచీవ్ అవ్వడం జరిగింది. అలాగే 32 ఇంచ్ ఎల్ఈడి టీవీ డొమెస్టిక్ టూర్ కూడా మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది కంపెనీ. అలాగే రాయల్టీ ఇన్కమ్ ఇస్ బెస్ట్ ఇన్కమ్ అండి. మన కంపెనీలో ఫిన్ డైరెక్షన్స్లో 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్కమ్ ఇది కూడా. రాయల్టీ కూడా మన కంపెనీలో చాలామంది అచీవ్ అయ్యారు. ఉస్తేల దీపిక ఫ్రమ్ హైదరాబాద్, వీర లావణ్య మేడం ఫ్రమ్ చెన్నై, అర్చన మేడం ఆలేరు, దాట్ల రమ్య మేడం రాజమండ్రి నుంచి వర్క్ చేస్తున్నారు, ద గ్రేట్ లీడర్. ఇక్కడ చూస్తున్నారు కదా, మాకు ఈరోజు షీల్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఫిన్ డైరెక్షన్స్ నుంచి. ఇక్కడ వన్ ఆఫ్ ద డైరెక్టర్ సుధా మేడం షీల్డ్స్ ఇవ్వడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం చేతి నుంచి షీల్డ్స్ తీసుకోవడం. అలాగే కే కావ్య మేడం వైజాగ్ నుంచి వర్క్ చేస్తున్నారు, నెదునూరి లావణ్య మేడం హైదరాబాద్ నుంచి వర్క్ చేస్తున్నారు, శివరామకృష్ణ సార్ ఫ్రమ్ సూర్యాపేట అండి అక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు, సంతోష్ కుమార్ సార్ హైదరాబాద్ అండి. ఇలా మన కంపెనీలో చాలామంది లీడర్స్ మన కంపెనీలో వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. కంపెనీ ఏంటి, కంపెనీ ప్లాన్ ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కంపెనీ నేమ్ వచ్చి ఫిన్ డైరెక్షన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీలో ఉన్న 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి, మనకు వచ్చే రెగ్యులర్ ఇన్కమ్స్ ఏంటి అనేది కూడా మీకు నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అండి. అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కదా. అలాగే మన కంపెనీకి సంబంధించిన ప్రతి లీగల్ డాక్యుమెంట్ కూడా ఉంది ఇక్కడ. మన కంపెనీ నిజంగా ఎంసీఏలో రిజిస్టర్ అయ్యిందా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిన్ డైరెక్షన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ తెలంగాణ లాస్ట్ ఇయర్ October 28న మనకి రిజిస్టర్ అవ్వడం జరిగింది. కంపెనీ ఎంత బాగుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బాగుంది, లీగల్ పరంగా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ మేమేం చేయాలి, దీంట్లో మాకు ఇన్కమ్స్ ఎలా వస్తాయి. ఏ కంపెనీలో అయినా సరే ప్రోడక్ట్స్ అనేది కంపల్సరీ ఉంటాయండి. మనం కూడా ఈ కంపెనీలో జస్ట్ 1 టైం షాపింగ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను గైస్, ఇన్కమ్ పెట్టడం కాదు, షాపింగ్ చేయడం. ఇన్కమ్ పెట్టడం అంటే ఏంటంటే మనం డబ్బులు కట్టేసి దానికి ప్రోడక్ట్ కానీ ఏమి కానీ ఇవ్వకుండా ఉండేదాన్ని ఇన్కమ్ అంటారు. ఇక్కడ మనకి ఏంటంటే మన కంపెనీలో మనకి ప్రోడక్ట్ ఇస్తుంది. ఇది టోటల్గా ప్రోడక్ట్స్ బేస్డ్ కంపెనీ. ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఫుడ్ ప్యాచెస్, శానిటరీ నాప్కిన్స్, వాచ్. 1600 రూపీస్తో మనకి ఫుడ్ ప్యాచెస్ ఉన్నాయి. శానిటరీ నాప్కిన్స్ 40 పీసెస్ వస్తాయి, 2000 రూపీస్. అలాగే 2200 రూపీస్ వచ్చేసి వాచెస్ అండి, కపుల్ వాచెస్. అది లేడీస్ అయినా తీసుకోవచ్చు, జెంట్స్ అయినా తీసుకోవచ్చు, లేదా మీరు అదొకటి ఇదొకటైనా కపుల్ వాచ్ అనేది టోటల్గా కంపెనీ మనకి ఆప్షనల్ ఇచ్చేసింది. ఇక్కడ మీరు ఏదైనా 1 టైం షాపింగ్ చేసి మన కంపెనీలో స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ మా వర్క్ ఏంటి, ఇక్కడ మీరు 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ చూడొచ్చు. యాక్టివ్ ఇన్కమ్, సూపర్ యాక్టివ్ ఇన్కమ్, ర్యాంక్ అచీవ్మెంట్, రాయల్టీ, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, రీపర్చేస్ అండ్ ఫిన్ ఫ్రాంచైజీ ఇన్కమ్. ఈ 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో మీకు ఇందాక నేను ప్రోడక్ట్ చూపించాను కదా, ఆ ప్రోడక్ట్ 1 టైం మీరు షాపింగ్ చేసినప్పుడు మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మిమ్మల్ని యాక్టివ్ పర్సన్ అంటారు. అలాగే మీరు ఎలా అయితే సూపర్ యాక్టివ్ పర్సన్ అయ్యారు ఈ కంపెనీలో, మీరు ఈ కంపెనీకి 2 మెంబర్స్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నేను ఇందాక చూపించిన ప్రోడక్ట్స్లో మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు, ఎక్స్ట్రాడనరీ యూస్ ఉంది, ఖచ్చితంగా రిఫర్ చేస్తాం కదా మనం కంపెనీని. ఇప్పుడు నేను కూడా అంతేనండి, ఈ కంపెనీలోకి నేను రావడానికి మెయిన్ రీజన్ ఫుడ్ ప్యాచెస్ ఏనండి. నేను ఫుడ్ ప్యాచెస్ యూస్ చేశాను, ది బెస్ట్ రిజల్ట్ చూశాను. అలాగే బాగా నచ్చిన ప్రోడక్ట్ని మనం ఎందుకు రిఫర్ చేయకూడదు అని ఒక 2 మెంబర్స్కి నేను కంపెనీ ప్రోడక్ట్ అనేది రిఫర్ చేయడం జరిగింది. ఆ 2 మెంబర్స్ని మనది టోటల్గా బైనరీ కాన్సెప్ట్ కాబట్టి
ఫర్ డే వచ్చేసి మనకి 24 అవర్స్ని 2 సెషన్స్గా డివైడ్ చేసింది. 12 అవర్స్ ఒక సెషన్, 12 అవర్స్ ఒక సెషన్గా డివైడ్ చేసింది. ఇలా ఒక సెషన్కి మనము 2 మెంబర్స్ని అనేది యాడ్ చేసుకోవచ్చు. కంపల్సరీ మేమే యాడ్ చేయాలా, కింద వాళ్ళు వర్క్ చేస్తే మాకు ఇన్కమ్ రాదని కూడా మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు వర్క్ చేసినా, మీ కింద వాళ్ళు వర్క్ చేసినా మీకు ఇన్కమ్ అనేది వస్తుందండి. మన కంపెనీలో టోటల్గా టీమ్ వర్క్ అని ఉంటుంది. మీరు రైట్ ఒక పర్సన్ని, లెఫ్ట్ ఒక పర్సన్ని కంపెనీకి యాడ్ చేశారు. ఒక పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి మనకి 1200 రూపీస్ ఉంటుంది. 1200 రూపీస్లో మనకి అడ్మిన్ ఛార్జెస్, జిఎస్టీ 200 రూపీస్ కట్టవంగా స్ట్రైట్ అవే మనకి ఏం చేస్తుంది కంపెనీ అంటే 1000 రూపీస్ మన అకౌంట్లో వేయటం జరుగుతుంది. మన కంపెనీలో బెస్ట్ బ్యూటీ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈరోజు మనం వర్క్ చేసామంటే రేపు మార్నింగ్ 10 to 11 మధ్యలో మనకి ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మార్నింగ్స్ కూడా వచ్చేస్తాయండి. కొత్త వాళ్ళు ఏంటంటే ఇంకా మాకు ఇన్కమ్స్ రాలేదు అని టెన్షన్ పడుతుంటారు కాబట్టి చెప్తున్నా, మనకి ఎర్లీ మార్నింగ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇలా ఫర్ డేకి వచ్చేసి మనము ఒక ఐడి మీద సింగిల్ అంటే మార్నింగ్ సెషన్లో ఒక పేరు, ఈవినింగ్ సెషన్లో పేరు అంటే 2000 రూపీస్ అనేది ఎర్న్ చేయొచ్చు మన కంపెనీలో. మన కంపెనీలో ఉన్న ఒక బెస్ట్ ఏంటి అంటే ఒక పర్సన్ 3 ఐడీస్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. 3 ఐడీస్ మీన్స్ ఫస్ట్ ఐడి మీదే, సెకండ్ ఐడి కూడా మీదే, థర్డ్ ఐడి కూడా మీదే. ఇలా వేయడం వల్ల మీకు ఫర్ డేకి వచ్చేసి ఒక ఐడి మీద 2000 రూపీస్ అంటే 3 ఐడీస్కి కలిపి మనం 6000 రూపీస్ ఇన్కమ్ అనేది యాక్టివ్ ఇన్కమ్లో తీసుకోవచ్చు. ఇది మనకి యాక్టివ్ ఇన్కమ్ అండి. ఫర్ డే మనము 1000 నుంచి 14,000 దాకా కూడా యాక్టివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సింగిల్ ఐడి నుంచి 7 ఐడీస్ వరకు కూడా మన కంపెనీలో వేసుకోవచ్చు. మీకు బాగా నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మేము టీం బాగా బిల్డ్ చేసుకోవడం అనుకుంటే హ్యాపీగా 7 ఐడీస్తో కూడా మన కంపెనీలో స్టార్ట్ అవ్వచ్చు. ఇది మనకి యాక్టివ్ ఇన్కమ్ అండి. నెక్స్ట్ ఇన్కమ్ సూపర్ యాక్టివ్ ఇన్కమ్. సూపర్ యాక్టివ్ అంటే ఏంటి? సూపర్ యాక్టివ్కి మేము ఎలిజిబుల్ అవ్వాలంటే మేమేం చేయాలి? మీరు ఇక్కడ కంపెనీ నుంచి 21 ఇన్కమ్స్ అంటే మీరు ఒక పేర్ మ్యాచింగ్ అంటే రైట్ ఒక పర్సన్ని, లెఫ్ట్ ఒక పర్సన్ని స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక పేర్ మ్యాచ్ 1000 రూపీస్ వస్తుంది కదా, ఆ 1000 రూపీస్ మనకు ఒక పేర్ మ్యాచింగ్ అనమాట. అలా మీరు కంపెనీ నుంచి ఎప్పుడైతే 21 ఇన్కమ్స్ కంప్లీట్ చేస్తారో అప్పుడు మిమ్మల్ని సూపర్ యాక్టివ్ పర్సన్ అంటారు. ఈ సూపర్ యాక్టివ్ పర్సన్కి ఎలిజిబుల్ అయ్యే మధ్యలో మనకి 5 పేర్స్ అనేది 1 టైం డిడక్షన్ ఉంటుంది. 2, 5, 10, 15 and 20 5 పేర్స్ 1 టైం డిడక్షన్ ఉంటాయి. మీకు కంపెనీ నుంచి మీరు ఎప్పుడైతే 16,000 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటారో అప్పుడు మిమ్మల్ని సూపర్ యాక్టివ్ పర్సన్ అంటారు. ఈ 5 పేర్స్ ఎందుకు కట్ చేస్తారండి, మాకు ఎందుకు ఇవ్వరు అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఆ మనీ మనకి ఎలా ఇస్తుంది కంపెనీ నెక్స్ట్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ నుంచి మీకు అన్నీ కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్సే ఫ్రెండ్స్. కొత్తగా మళ్ళీ దీనికోసం స్పెషల్గా వర్క్ చేయాలి, అడిషనల్ వర్క్ చేయాలనే డిస్టర్బెన్స్ ఏమీ కూడా ఉండదు. ఇక్కడ నుంచి మీకు టోటల్గా టీం వర్క్ మీదే వస్తుంది కాబట్టి ఇది టోటల్గా మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పచ్చు. మీకు ఇందాక చెప్పాను కదా 5 ప్రోడక్ట్స్ కంపెనీ 1 టైం డిడక్షన్ చేస్తుంది 5 పేమెంట్స్ అని. అవి మనకి ఇక్కడ ఎలా ఇస్తుంది అనేది కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలా అయితే కంపెనీ నుంచి 21 ఇన్కమ్స్ తీసుకొని సూపర్ యాక్టివ్ పర్సన్ అయ్యారు, అలా మీకు రైట్ ఒక పర్సన్ సూపర్ యాక్టివ్ అయ్యారు, లెఫ్ట్లో కూడా ఒక పర్సన్ సూపర్ యాక్టివ్ పర్సన్ అయ్యారు అంటే గిన ఇక్కడ కూడా మీకు ఒక 1 పేర్ మ్యాచింగ్ చేసి ఇక్కడ కూడా మీకు 1200 రూపీస్ ఇస్తారు. దాన్ని మనకి 200 రూపీస్ అడ్మిన్ ఛార్జెస్, జిఎస్టీ కట్టవంగా స్ట్రైట్ అవే మీకు 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడున్న మనకు ఒక బెస్ట్ బ్యూటీ ఏంటి అంటే క్యారీ ఫార్వర్డ్ అండి. అంటే ఓన్లీ సూపర్ యాక్టివ్ ఐడీస్ మాత్రమే మనకి క్యారీ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. క్యారీ ఫార్వర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూపర్ యాక్టివ్ పర్సన్ అయినట్టే మీకు రైట్లో ఒక 10 మెంబర్స్ సూపర్ యాక్టివ్ పర్సన్స్ అయ్యారు, లెఫ్ట్లో ఎవరు కూడా అవ్వలేదు అంటే ఆ 10 మెంబర్స్ని కూడా కంపెనీ మనకి లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా పేర్ మ్యాచింగ్ చేసుకోవచ్చు. సింపుల్గా నెక్స్ట్ మంత్ కానీ 6 మంత్స్ తర్వాత కానీ లెఫ్ట్లో మీకు బాగా వర్క్ జరిగింది, ఒక 5 మెంబర్స్ మీకు మళ్ళీ అక్కడ సూపర్ యాక్టివ్ పర్సన్స్ అయ్యారు అంటే ఈ 10 మెంబర్స్లో నుంచి తీసి 5:5 మ్యాచ్ చేసి మీకు 5000 రూపీస్ స్ట్రైట్ అవే ఇస్తుంది. మిగతా 5 మెంబర్స్ని మనకి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 2 సెషన్స్గా డివైడ్ చేసింది కంపెనీ. ఒక సెషన్కి మనము 20 పేర్స్ అనేది మ్యాచ్ చేసుకోవచ్చు, అంటే 20,000 రూపీస్ అనేది తీసుకోవచ్చు. ఫర్ డేకి వచ్చేసి ఒక ఐడి మీద మనం 40,000 రూపీస్ అనేది ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. అలాగే మీరు 3 ఐడీస్తో స్టార్ట్ అయ్యారంటే ఫర్ డే 1,20,000 రూపీస్ సూపర్ యాక్టివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది కూడా మనకి టోటల్గా నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఏనండి. దీనికోసం మనం స్పెషల్గా వర్క్ చేయాల్సిన అవసరం 100% ఉండదు. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి ర్యాంక్ అచీవ్మెంట్ రివార్డ్. ర్యాంక్ అచీవ్మెంట్ రివార్డ్ అంటే మీకు టీమ్ కౌంట్ మీద ఇస్తారు ఫ్రెండ్స్. రైట్ ఒక 500 మెంబర్స్, లెఫ్ట్లో ఒక 500 మెంబర్స్ మీకు టీమ్ కౌంట్ అయ్యారు. మీరు చేసినా మీ కింద వాళ్ళు వర్క్ చేసినా మీకు టీమ్ కౌంట్ అవుతుంది. ఇలా 500 మ్యాచ్ అయినప్పుడు మీకు 32 ఇంచ్ ఎల్ఈడి టీవీ గిఫ్ట్గా ఇస్తారు. అలాగే డొమెస్టిక్ టూర్ కూడా మీకు కంపెనీ పంపిస్తుందండి. ఇక్కడ మీరు అడిషనల్గా మనీ కట్టాలేమో, టీవీ చూపిస్తున్నారు కదా టీవీకి ఎక్స్ట్రా మనీ కట్టాలేమో, ఇలాంటి డిస్టర్బెన్స్లు ఏమీ కూడా మన కంపెనీలో ఉండవు. మనం లైఫ్లో ఒక్కసారి మాత్రమే 1 టైం షాపింగ్ చేస్తాం మన కంపెనీలో. దీనికి మనకి టోటల్గా ఇది కూడా మనకి నాన్ వర్కింగ్ ఇన్కమే. దీనికోసం కూడా మనం స్పెషల్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ ఇన్కమ్
రాయల్టీ ఇన్కమ్ ది బెస్ట్ ఇన్కమ్. ఈ కంపెనీలో ఉన్న ప్రతి పర్సన్ కూడా ఈ ఇన్కమ్ కోసం హార్డ్ వర్క్ చేస్తారండి. రాయల్టీ ఇన్కమ్ అంటే ఏంటి? మీకు ఇందాక నేను కొన్ని చూపించాను కదా పోస్టర్స్. రాయల్టీ ఇన్కమ్ అలాగే ర్యాంక్ అచీవ్మెంట్ రివార్డ్ అని కూడా మీకు చూపించాను కదా. రాయల్టీ ఇన్కమ్ అంటే కంపెనీ టోటల్ టర్న్ ఓవర్లో నుంచి మీకు 2% రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఒక 100 మెంబర్స్, లెఫ్ట్ ఒక 100 మెంబర్స్ మీ టీంలో కౌంట్ అయ్యారు మీకు. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే టోటల్ కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి 2% మీకు రాయల్టీ ఇస్తారు. 1000 మ్యాచ్ అయితే 2% ఇస్తారు. 3000 మ్యాచ్ అయితే రాయల్టీ ట్రిప్, ఫారెన్ ట్రిప్ ఉంటుందండి. మీరు ఫారెన్ ట్రిప్కి ఎలిజిబుల్ అయినట్టే. ఈ ఇన్కమ్ మనకి ఎన్ని రోజులు ఇస్తారు? ఈ ఇన్కమ్ మనకి 3 జనరేషన్స్ ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇలా వన్స్ మీరు ఒకసారి రాయల్టీకి వచ్చి అచీవ్ అయిన తర్వాత సమ్ రీజన్స్ వల్ల మీరు వర్క్ ఆపేసిన మీ కింద టీం అంతా కూడా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు 3 జనరేషన్స్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రాబ్లమే లేదండి. అలాగే ఇది కూడా మనకి టోటల్గా నాన్ వర్కింగ్ ఇన్కమే. దీనికోసం మనం స్పెషల్గా వర్క్ చేయాల్సిన అవసరం 100% ఉండదు. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి అవార్డ్స్ అండ్ రివార్డ్స్. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అంటే మనకి ఇక్కడ టోటల్గా సూపర్ యాక్టివ్ ఐడీస్ మీద కౌంట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలా అయితే సూపర్ యాక్టివ్ పర్సన్ అయ్యారు, మీకు రైట్లో ఒక 5 మెంబర్స్ సూపర్ యాక్టివ్ పర్సన్స్ అయ్యారు, లెఫ్ట్లో కూడా ఒక 5 మెంబర్స్ సూపర్ యాక్టివ్ పర్సన్స్ అయ్యారు అంటే మిమ్మల్ని స్టార్ అనే రికగ్నిషన్ ఇచ్చి ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టాఫ్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ డూప్లికేషన్ అండి. మీరు ఎలా అయితే స్టార్ అయ్యారు, రైట్ ఒక 5 మెంబర్స్, లెఫ్ట్ ఒక 5 మెంబర్స్ స్టార్స్ అయ్యారు అంటే మిమ్మల్ని రూబీ అంటారు, శాంసంగ్ టాబ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలా అయితే రూబీ అయ్యారు, రైట్ ఒక 5 మెంబర్స్, లెఫ్ట్ ఒక 5 మెంబర్స్ రూబీస్ అయ్యారు అంటే మిమ్మల్ని ప్లాటినియం అంటారు, బుల్లెట్ బైక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలా అయితే ప్లాటినియం అయ్యారు, రైట్ ఒక 5 మెంబర్స్, లెఫ్ట్ ఒక 5 మెంబర్స్ ప్లాటినియమ్స్ అయ్యారు అంటే మిమ్మల్ని డైమండ్ అంటారు, కియా షెల్టర్ కార్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ డూప్లికేషన్ అండి. మీరు ఎలా అయితే డైమండ్ అయ్యారు, రైట్ ఒక 5 మెంబర్స్, లెఫ్ట్ ఒక 5 మెంబర్స్ డైమండ్స్ అయ్యారు అంటే కానీ మిమ్మల్ని డబుల్ డైమండ్ అనే రికగ్నిషన్ ఇస్తారు, ఆడి Q3 కార్ ఇవ్వడం జరుగుతుంది. కొత్త వాళ్ళకి ఇక్కడ కొంచెం డౌట్ రావచ్చండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక డౌట్ రావచ్చు. అవార్డ్స్ అండ్ రివార్డ్స్లో బైక్ పెట్టారు, కార్ పెట్టారు, ఇవన్నీ మేము అడిషనల్గా మనీ పే చేయాలా, ఈఎంఐస్ కట్టాలా, డౌన్ పేమెంట్స్ కట్టాలా, ఇలాంటి డౌట్స్ కూడా మీకు రావచ్చు. అలాగే మాకు పేరు మ్యాచ్ అయినప్పుడు ఏమైనా మనీ కట్ చేస్తారనే డౌట్ కూడా మీకు రావచ్చండి. డోంట్ వరీ, అవన్నీ కూడా మన కంపెనీలో ఉండవు. వన్స్ మీరు ఒకసారి అచీవ్ అయిన తర్వాత కంపెనీయే మీకు టోటల్గా అవి గిఫ్ట్గా ఇస్తుంది. అవార్డ్స్ అండ్ రివార్డ్స్కి ఇక్కడ కూడా మనం మనీ పే చేయం కదా. వన్స్ మీరు ఎగ్జాంపుల్గా ఒక బుల్లెట్ బైక్కి అచీవ్ అయ్యారనుకోండి, ఆ బైక్ ఎంత కాస్ట్ ఉన్నా సరే కంపెనీయే పే చేసి, అది 1 lakh ఉండనివ్వండి, 2 lakhs ఉండనివ్వండి, కంపెనీకే పే చేసి మీకు టోటల్గా గిఫ్ట్గానే ఇస్తారు తప్ప అడిషనల్గా మీరు మళ్ళీ మనీ పెట్టాల్సిన అవసరం 100% మన కంపెనీలో ఉండదు. ఓకే, ఇది కూడా మనకి టోటల్గా నాన్ వర్కింగ్ ఇన్కమేనండి. దీనికోసం మనం స్పెషల్గా వర్క్ చేయాల్సిన అవసరం 100% ఉండదు. నెక్స్ట్ ఇన్కమ్ రీపర్చేస్ ఇన్కమ్, వెరీ కమింగ్ సూన్. అది వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తాను. 7th ఇన్కమ్ ఇస్ పిన్ ఫ్రాంచైజీ ఇన్కమ్. పిన్ అని ఎవరిని అంటారు? పిన్ అంటే ఏంటి? మన కంపెనీలో పిన్ అంటే మీకు ఫస్ట్లో కొన్ని ప్రోడక్ట్స్ చూపించాను కదా, ఆ ఒక ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసినప్పుడు కంపెనీ నుంచి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ని మనం పిన్ అని అంటాం. ఇక్కడ మనం వన్స్ 1600 రూపీస్తో ఒక పిన్ పర్చేస్ చేస్తాం కదా, అలా కంపెనీ నుంచి ఎట్ ఎ టైం 10 పిన్స్ ఒకేసారి మీరు తీసుకున్నట్టయితే ఒక పిన్ మీద మీకు 100 రూపీస్ మీకు ఫ్రాంచైజ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ 10 పిన్స్ మేము తీసుకొని ఏం చేయాలండి, మేము ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యామని కూడా మీకు డౌట్ రావచ్చు. ప్రాబ్లం లేదండి. మన కంపెనీలో ఉన్న పిన్స్కి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండనే ఉండదు. మీ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకు ఒక 5 నుంచి 6 మెంబర్స్ స్టార్ట్ అవుతున్నారు అంటే మీరు ఎట్ ఎ టైం 10 పిన్స్ ఒకేసారి తీసుకున్నారు అంటే ఫ్రాంచైజీ కూడా మీకు 1000 రూపీస్ వస్తుంది. కింద కూడా మనకి టీం వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇలా ఫిన్ ఫ్రాంచైజీ ఇన్కమ్ ఫర్ డేకి వచ్చేసి మనం 50,000 నుంచి 1 lakh దాకా కూడా తీసుకోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక రోజుకి మీ అండర్లో ఒక 50 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. ఇక్కడ మీకు 50 మెంబర్స్ అంటే ఒక పిన్నికి 100 రూపీస్ అంటే 5,000 రూపీస్ మనకు వచ్చినట్టే కదా. దీన్ని అన్లిమిటెడ్ ఇన్కమ్ అని చెప్పచ్చండి. మీకు ఫస్ట్ నుంచి చెప్పిన ఇన్కమ్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యాక్టివ్ ఇన్కమ్లో మీరు సింగిల్ ఐడీతో అయితే 2,000 రూపీస్ వస్తుంది, 3 ఐడీస్తో అయితే 6,000 రూపీస్ వస్తుంది, 7 ఐడీస్తో అయితే 14,000 రూపీస్ వస్తుంది. అలాగే సూపర్ యాక్టివ్ ఇన్కమ్లో మీరు చూడొచ్చు, ఫర్ సెషన్కి మనము 20 పేర్స్ అంటే 20,000 రూపీస్ తీసుకోవచ్చు. ఒక ఐడి మీద 40,000 రూపీస్ తీసుకోవచ్చు. 3 ఐడీస్ మీద మనం 1,20,000 రూపీస్. ఇలా ప్రతిదానికి కూడా అక్కడి వరకే లిమిట్ ఉంది. అవార్డ్స్ రివార్డ్స్ మీరు చూశారు, ర్యాంక్ అచీవ్మెంట్ కూడా మీరు చూశారు. రాయల్టీ ఇన్కమ్ కూడా మనకి టోటల్గా నాన్ వర్కింగ్ ఇన్కమ్, అలాగే ఫిన్ ఫ్రాంచైజ్ ఇన్కమ్ కూడా నాన్ వర్కింగ్ ఇన్కమే కదా. రాయల్టీ ఇన్కమ్ కూడా మనకి అన్లిమిటెడ్ ఇన్కమ్ అనే చెప్పచ్చండి. ఎందుకంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి బేస్ చేసుకొని మనకి ఇస్తారు కాబట్టి అది కూడా మనకి అన్లిమిటెడ్ లెక్కే వస్తుంది. ఫిన్ ఫ్రాంచైజీ అనేది ది బెస్ట్ ఇన్కమ్ అండి. హ్యాపీగా ఫర్ డేకి వచ్చేసి 50,000 నుంచి 1 lakh తీసుకోవచ్చు ఫర్ డే.
ఇది మన కంపెనీలో ఉన్న 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. ప్లాన్ అనేది ఇంతేనండి. మన కంపెనీ ఎక్కడుంది? హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్ ఈసీఎల్ డాక్టర్ ఎస్ రావు నగర్ రోడ్ నెంబర్ 2లో ఉంది. అలాగే మన కంపెనీ వెబ్సైట్ www.findirections.com. మీరు హ్యాపీగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే స్టార్ట్ అవ్వచ్చు.